పశ్చిమ బెంగాల్లో ఆందోళనలు ఆగట్లేదు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకారులు పలు జిల్లాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. వక్ఫ్ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయబోమని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మరోవైపు లా అండ్ ఆర్డర్ విఫలమైందని బీజేపీ విమర్శించింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ లో ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై వారు రాళ్లతో దాడులు చేయగా హింసాత్మక పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో తండ్రి కొడుకు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడిలో ఇళ్లు, కార్యాలయాలు, కార్లు, బైక్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. మొత్తం 118 మందికి పైగా నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలో పలు నిషేధాజ్ఞలు విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వదంతుల్ని పట్టించుకోవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో ఆందోళనకారులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. ముర్షిదాబాద్ లో జరుగుతున్న అల్లర్లలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తులు ధ్వంసమయ్యాయని వాపోతున్నారు. వక్ఫ్ చట్టం అమలు విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. దాన్ని బెంగాల్లో అమలు చేయబోమని తెలిపారు. ప్రతి జీవితం ఎంతో విలువైందన్నారు. రాజకీయాల కోసం అల్లర్లకు పాల్పడొద్దని సూచించారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం మతాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి చర్యలకు లొంగవద్దని సూచించారు. శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానని మమత అన్నారు. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్న చట్టాన్ని చేసింది తాము కాదు, కేంద్రమని, మీకు కావాల్సిన సమాధానాలు అడగాల్సింది కేంద్రాన్ని అని చెప్పారు. వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి కొనసాగుతున్న నిరసనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బెంగాల్లో లా అండ్ ఆర్డర్ విఫలమైందని విమర్శించింది. ఆందోళనను అదుపులోకి తీసుకురావడానికి అవసరమైతే కేంద్ర సహాయం తీసుకోవాలని సూచించింది. ఇది నిరసన చర్యగా కనిపించడం లేదని, సమాజంలోని ఇతర వర్గాల్లో గందరగోళం వ్యాప్తి చేయడానికి దుష్ట శక్తులు చేస్తున్న ప్రయత్నాలని బీజేపీ మండిపడింది.